సభాధ్యక్షులు సోదరులు మా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన మహేష్ గౌడ్ గారికి ఈరోజు అఖిల పార్టీల పక్షాన సేవ్ డెమోక్రసీ డే అనే నిరసన కార్యక్రమానికి సంఘీభావం పలుకుతా ఉన్న వివిధ పార్టీలకు సంబంధించిన పెద్దలు, మా కాంగ్రెస్ పార్టీ గౌరవ శాసనసభ్యులతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా నాయకులు, కార్యకర్తలు, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. మనమందరం కూడా సిగ్గుపడే దినం. 141 మంది ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యులని సస్పెండ్ చేసి బీజేపీ మరి నియంతృత్వ ధోరణిలో మరి పార్లమెంటుపై జరిగిన దాడిలో సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఈరోజు దానిపైన చర్చ కావాలి. ఈరోజు అత్యుత్తమైన పార్లమెంటు వ్యవస్థలో మన పార్లమెంట్లోని జొరబడి ఈరోజు అగంతకులు వచ్చి పార్లమెంట్లో దూకి ఈరోజు కనీసం పార్లమెంట్లో కూడా సెక్యూరిటీ ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈరోజు ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం ఉన్నదంటే ఈరోజు యావత్ భారతదేశానికి సంబంధించిన మన సెక్యూరిటీ ఏ విధంగా ఉందో మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఆ క్రమేణా ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ కానీ, వామపక్ష పార్టీలే కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, ఇతర ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా దీనిపైన చర్చ కావాలని కోరడం, మరి ప్రజాస్వామిక స్ఫూర్తితో ఈరోజు దీంట్లో జరిగిన లోటుపాట్లేంది, లోపాలేంది, వ్యవస్థలో ఉన్న లోపాలేంది, అనేక సందర్భాల్లో దీనిపైన చర్చ జరగాలంటే కేవలం మరి నియంతృత్వ ధోరణులతో అనేక చట్టాలను తీసుకొచ్చి ప్రజాస్వామిక స్ఫూర్తి వ్యతిరేకంగా చట్టాలు తీసుకొచ్చిన ఈ బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని పనితీరుని ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నాం. ఈరోజు ప్రజల సంబంధించి ప్రజా ప్రాతినిధ్యం వహించే పార్లమెంటు సభ్యుల గొంతు నొక్కడానికి ఈరోజు మరి వారి నుంచి సభ నుంచి సస్పెండ్ చేయడం అనేది సరికాదు. ఇప్పటికైనా ఆలోచన చేయాలి. రేపొద్దున పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. ప్రజాస్వామ్య స్ఫూర్తి లేని ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఉంచాలో లేదో ప్రజలు ఆలోచన చేయాల్సిన సమయం మనం ఏర్పడ్డది. ఈ క్రమంలోనే ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఇక్కడ ధర్నా చౌక్, ఆ రోజు ధర్నా చౌక్కు సంబంధించి ఈరోజు ధర్నాలు చేయాలి, నిరసన చెప్పాలి ప్రజాస్వామిక స్ఫూర్తితో. ఇక్కడ ఈ చౌక్కు సంబంధించి ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇదే నియంతృత్వ ధోరణితో మరి ధర్నా చౌక్ను కూడా లేవనెత్తితే హైకోర్టులో పోయి ఈ ధర్నా చౌక్ని తిరిగి ఇక్కడనే మరి పెట్టాలని ఆలోచన చేసిన తరుణం తర్వాత ప్రజలందరూ కూడా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలందరూ కూడా మరి స్వేచ్ఛాయుతమైన వాతావరణం కావాలి, ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి అని 3-4 సంవత్సరాల తర్వాత అవకాశం వచ్చినప్పుడు ప్రజలు తీర్పునిచ్చి ఆ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి ప్రజాస్వామికమైన కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలో తీసుకొచ్చారు ఈ ప్రజలందరూ కూడా. అదే స్ఫూర్తితో దేశ స్థాయిలో కూడా నియంతృత్వ పోకడతో పోతా ఉన్న బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని కూడా ఈ దేశ ప్రజలందరూ కూడా పక్కన పెట్టి మొత్తం ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఈరోజు ఇండియా కూటమిలో భాగంగా మన పార్టీలన్నీ పనిచేస్తూ ఉన్న తరుణంలో ఈరోజు అదే విధమైన మరి వారికి గుణపాఠం, బీజేపీ పార్టీ వారికి గుణపాఠం తప్పదని మరొకసారి ఈరోజు 141 మంది పార్లమెంట్ సభ్యులని సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమానికి సంఘీభావం పలకడానికి మేము కానీ మా గౌరవ శాసన సభ్యులందరం కూడా వచ్చాం. మరి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం, అదేవిధంగా వారికి సంఘీభావాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై కాంగ్రెస్.